2029లో గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేలా సమర్థంగా పనిచేయాలని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు టీడీపీ కార్యకర్తల భేటీలో పాల్గొన్న చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి చెందే పరిస్థితే తలెత్తకూడదని స్పష్టం చేశారు. 2029లో గెలుస్తామా అనే అనుమానం ఉన్న వాళ్లను పక్కకు నెట్టాలని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బల ప్రదర్శనలతో ఓట్లు రావని ఉద్బోధ చేశారు. ప్రతిపక్షంలో చురుగ్గా పనిచేస్తారు, అధికారం వస్తే నెమ్మదిస్తారని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాశ్వతంగా అధికారంలో ఉండాలనే సంకల్పం ఉండాలన్నారు. మెదడుకు పదును పెట్టి సంకల్ప బలంతో పనులు చేయాలని నిర్దేశించారు. 2027లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కైకలూరుకు నీళ్లిస్తామని సీఎం తెలిపారు. గొడ్డలి పార్టీ అధినేత విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారని జగన్ ఉద్దేశించి సీఎం అన్నారు. కేసులు పెట్టించుకుంటేనే తన పార్టీలో చోటిస్తారని జగన్ చెబుతారని ఎద్దేవా చేశారు. తోక జాడిస్తే కత్తిరిస్తారని 1995 నాటి చంద్రబాబును చూస్తారని హెచ్చరించారు. అధికారుల కంటే కార్యకర్తలతోనే అధిక సమయం కేటాయిస్తారని సీఎం చెప్పారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో పార్టీ శ్రేణులు పాల్గొనట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో ప్రతి కార్యకర్త పాల్గొని ప్రజలతో మమేకం కావాలని స్పష్టం చేశారు. యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. 2029లోనూ 3 పార్టీలు కలిసే పనిచేస్తాయని తేల్చి చెప్పారు. నూట 75 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని చంద్రబాబు తెలిపారు. నాయకత్వ మార్పులు చేస్తామని, ఎవరిని పెట్టినా పార్టీ శ్రేణులు స్వాగతించాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కైకలూరుకు ఇన్ఛార్జిను నియమిస్తారని ప్రకటించారు.